నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు మైత్రి సేతుతో త్రిపుర రూపురేఖలు మారతాయన్న ప్రధాని నరేంద్ర మోదీ సులభతర వాణిజ్యం దిశగా అడుగులు వేస్తోందని కితాబు సాగు చట్టాలు రైతుల ఆదాయం రెట్టింపు కోసమేనన్న కేంద్రం మత్స్యకారుల సంక్షేమం కోసం 25,000 కోట్లు కేటాయించినట్టు వెల్లడి ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గవర్నర్ ప్రసంగం 18న రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్ బీజేపీ మద్దతుతోనే రాష్ట్రం ఏర్పడిందని బండి సంజయ్ స్పష్టీకరణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా రేపు కొత్త నేతను ఎన్నుకోనున్న బీజేపీ లెజిస్లేటర్లు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ను ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15వ తేదీ ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఆశాజనకంగా ఉండేలా బడ్జెట్ ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. పదకొండు సంపుటాలతో కూడిన భగవద్గీతను ఢిల్లీలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సంపుటాలలో శ్రీమద్ భగవద్గీత శ్లోకాపై 21 మంది పండితుల వ్యాఖ్యానాలున్నాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డాక్టర్ కరణ్ సింగ్ హాజరయ్యారు. ధర్మార్థ ట్రస్ట్ ప్రచురించిన ఈ సంపుటాలు శంకర్ భాష నుండి భాషానువాడ వరకు ఉన్న భారతీయ కాలిగ్రఫీ యొక్క అసాధారణమైన వైవిధ్యంతో రాయబడ్డాయి. आज हम श्रीमद् भगवद गीता की 20 व्याख्याओं को एक साथ लाने वाले 11 संस्करणों का लोकार्पण कर रहे हैं. मैं इस पुनीत कार्य के लिए प्रयास करने वाले सभी विद्वानों को, इससे जुड़े हर व्यक्ति को और उनके हर प्रयास को आदरपूर्वक नमन करता हूं और उनको मैं बहुत बहुत बधाई देता हूं. आपने ज्ञान का इतना बड़ा कोष आज के युवाओं और आने वाली पीढ़ियों के लिए सुलभ करने का एक बहुत ही महान काम किया है. मैं डॉक्टर करण सिंह जी का भी विशेष रूप से अभिनंदन करता हूं, जिनके मार्गदर्शन में ये कार्य सिद्ध हुआ है. और जब भी मैं उनसे मिला हूं, एक प्रकार से ज्ञान और संस्कृति की धारा अविरत बहती रहती है. ऐसे बहुत कम बिरले मिलते हैं और आज ये भी बहुत शुभ अवसर है कि कर्ण सिंह जी का जन्मदिवस भी है और 90 साल की एक प्रकार से उनकी एक सांस्कृतिक यात्रा है. तो मैं उनका हृदय से अभिनंदन करता हूं. मैं आपके दीर्घायु होने, अच्छे स्वास्थ्य की बहुत ही कामना करता हूं. डॉक्टर कर्ण सिंह जी ने भारतीय दर्शन के लिए जो काम किया है, जिस तरह अपना जीवन इस पवित्र कार्य के लिए समर्पित किया है, भारत के शिक्षा जगत पर उसका प्रकाश और प्रभाव स्पष्ट रूप से देखा जा सकता है. మైత్రి సేతు వంతెనను బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ వారధితో భారత్ బంగ్లా సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే త్రిపురలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
భారత్ బంగ్లాదేశ్ల మధ్య నిర్మించిన మైత్రి సేతు బ్రిడ్జిని బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. త్రిపుర, బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన ఈ వంతెన ద్వారా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్తో మరింత అనుసంధానం కానున్నాయి. అలాగే త్రిపురలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఒకప్పుడు సమ్మెలతో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిన త్రిపుర రూపురేఖలు మారనున్నాయన్నారు. ఒకప్పుడు విద్యుత్ ఇబ్బందులు ఎదుర్కొన్న త్రిపుర ప్రస్తుతం విద్యుత్లో మిగులు రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా సమ్మెల సంస్కృతితో దెబ్బతిన్న త్రిపుర ఇప్పుడు సులభతర వాణిజ్యం దిశగా కసరత్తు సాగిస్తోందని చెప్పుకొచ్చారు. जहां किसानों को अपनी उपज बेचने के लिए अनेक मुश्किलें उठानी पड़ती थी, वहीं पहली बार त्रिपुरा में किसानों से एमएसपी पर खरीद सुनिश्चित हुई. मनरेगा के तहत काम करने वाले साथियों को जहां पहले 135 रुपये मिलते थे, वहीं अब 205 रुपये प्रतिदिन दिए जा रहे हैं. जिस त्रिपुरा को हड़ताल कल्चर ने बरसों पीछे कर दिया था, आज वो ईज ऑफ डूइंग बिजनेस के लिए काम कर रहा है. जहां कभी उद्योगों में ताले लगने की नौबत आ गई थी, वहां अब नए उद्योगों, नए निवेश के लिए जगह बन रही है. భారత్తో ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి బంగ్లాదేశ్ కట్టుబడి ఉందనేందుకు ఈ బ్రిడ్జి ప్రారంభం విస్పష్ట సంకేతమని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు. Year of Bangladesh-India diplomatic relations. The opening of Feni Bridge is a testimony to the Bangladesh government's continued commitment to support our neighbor India in strengthening connectivity in the region, particularly for the northeast of India. In 2010, the then Chief Minister of Tripura placed a proposal before me to build a bridge over the river Feni. He pointed out that the bridge is very important to the business community of India's northeast region for using the Chattogram seaport. త్రిపురలో భారత సరిహద్దు బంగ్లాదేశ్ మధ్యన ప్రవహించే పెనీ నదిపై మైత్రి సేతు వంతెన నిర్మించారు. ఈ మైత్రి సేతు వారధి భారత్, బంగ్లాదేశ్ల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు సంకేతంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం 133 కోట్ల రూపాయలు. 1.9 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ భారత్లోని సబ్రూమ్, బంగ్లాదేశ్లోని రామ్గఢ్లను కలుపుతుంది. ఈ వారధి భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రజల రాకపోకలు, వాణిజ్యం విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంతో బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టుతో అనుసంధానం ఏర్పడటంతో త్రిపుర రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా మారుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ ఇదే డబుల్ ఆనందం. మొదటి ఆనందం పాలసీ టర్మ్ చివర్న మెచ్యూరిటీ క్లెయిమ్ పూర్తిగా లభించడం. ఇక రెండోది మీ ఆత్మీయులకై లైఫ్ కవర్ కి పూర్తి మొత్తం ఎటువంటి ప్రీమియము లేకుండా. ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్, ఆనందమే ఆనందం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల యాజమాన్య సిబ్బంది సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఏర్పడిన 6 నెలల్లోనే మౌలిక అంశాలను పరిష్కరించుకున్నామని, విద్యుత్ సమస్యను అధిగమించామని, తాగు, సాగునీటి కష్టాలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.
విద్యారంగంలో ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చిందని 6 సంవత్సరాల్లో 12,800 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించిందన్నారు. 65 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలుంటే ఈ 6 ఏళ్లలో అదనంగా మరో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో ఒక లెక్క దిద్దామంటే యు నాట్ ఫెడరేట్. మీ దగ్గర ఒక లెక్క ఎంతమంది ఉన్నారు, 4 లక్షలు ఉన్నారా, 5 లక్షలు ఉన్నారా, 10 లక్షలు ఉన్నారా? We really don't know the statistics. I mean, we can find out the statistics. It's not like we can't. But the volume is so huge. ప్రభుత్వ ఎంప్లాయీస్ ఒక 4 లక్షల మంది ఉంటే ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం తీసుకుంటే 10-12 లక్షల మంది ఉన్నారు. మరి 10-12 లక్షల మందికి సహాయం చేయాలి అంటే సహాయం చేస్తే కూడా మళ్ళీ మీరందరూ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మీకేమి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు సబ్సిస్టెన్స్ కింద ఇవ్వలేము. ఇస్తే కనీసం మాత్రంలో ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ మీరే తిడతారు మమ్మల్ని ఎందుకు ఇచ్చావు ఈ పార్టీ దానికే. కాబట్టి వీ డోంట్ నో వాట్ టు డూ. ఆనెస్ట్గా చెప్తున్నాను, మీకు ఇందులో దాపరికం ఏం లేదు. 10-12 లక్షల మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వాలన్నా 10,000 కోట్లు అవుతుంది. ఒక్కొక్కరికి 25,000 ఇవ్వాలంటే 25,000 కోట్లు అవుతుంది. అండ్ ద కైండ్ ఆఫ్ మనీ. రాష్ట్రంలోని 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూర్యాపేటలో జరిగిన సభలో పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. మేధావులు, ఉద్యమకారుల గడ్డ సూర్యాపేట జిల్లా అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల వెంటే పట్టభద్రులు ఉన్నారన్నారు. అందుకే సార్ ఆలోచించను, గెలిచే పార్టీ బాధ్యత ఓటు చించకండి. గెలిచే పార్టీ కొట్టేది టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగి సమాధి. దుబ్బాకలో పేదలు ఒక్కటేనన్నా, జిహెచ్ఎంసీ లో పేదలు ఒక్కటేనన్నా. ఇలా పేదలు ఆడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి పేదలందరూ భారతీయ జనతా పార్టీ గెలిపించినన్నా ఆ పేదలు ప్రశ్నిస్తున్న మేధావర్గాన్ని మేము గెలిపించిన భారతీయ జనతా పార్టీని. మేము సమస్యలో ఉంటే, మేము కష్టాల్లో ఉంటే, మేము ఆపలు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదల మీద ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత, నిరసనల మధ్య లోక్సభ, రాజ్యసభ వరుసగా 2వ రోజు కూడా వాయిదా పడ్డాయి. కాంగ్రెస్, వామపక్షం, డీఎంకే, ఎన్సీపీ, శివసేనకు చెందిన ఎంపీలు ఈ అంశాన్ని వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, వామపక్షాల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్షాలను వారి స్థానాలకు తిరిగి వెళ్లి సభా కార్యకలాపాలు చేపట్టేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా వారికి పదే పదే విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిపక్షాల సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. వారి ఆందోళన మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే ఒక సమయంలో విపక్ష సభ్యుల ఆందోళన తీవ్రం కావడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్ ధరలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు చేపట్టేందుకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ నిరాకరించారు. ఈ అంశాన్ని తర్వాత చర్చించవచ్చని ఆయన సూచించారు. అయితే విపక్షాల ఆందోళన కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. లోక్సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణ, మత్స్య సంపద పెంపులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా సాగు చట్టాలను తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఆహార ధాన్యాల సేకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ఎఫ్సీఏ ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. అమ్మిన పంటకు గాను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయన్నారు. అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నా పంజాబ్ మాత్రమే విరుద్ధంగా వ్యవహరిస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. देश में काम हो, देश में प्रोक्योरमेंट हो, उसके लिए बहुत उत्तेजना के साथ काम करा करती थी. मुझे समझ नहीं आ रहा है कि आज वो कैसे भूल गई है कि इस देश की प्रतिबद्धता है, इस देश की जनता की संकल्प है
कि इस देश में पारदर्शी व्यवस्थाएं हो, इस देश में गलत कामों को रोका जाए और उसी के तहत पूरे देश में आज एफसीआई की प्रोक्योरमेंट बहुत अच्छी तरीके से चल रही है। देश भर के किसान अपनी उपज का मूल सीधा सरकार से लेते हैं, डिजिटली लेते हैं, लेकिन मात्र एक राज्य है जहां पे वो कहते हैं कि नहीं। మత్స్య సంపద పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సమాధానమిచ్చారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లలోనే 250 లక్షల మత్స్య సంపద పెరిగిందని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 25,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. महोदय, एक विषय आपके सामने मैं रखना चाहूंगा। 1947 से लेकर के 2014 तक जो सामने लोग बैठे हैं, जो पीढ़ियों दर पीढ़ियों तक राज किया, उन्होंने केवल 3,682 करोड़ ही సెంట్రల్ ఎలోకేషన్ దియా. సభ ప్రారంభం కాగానే సభ ప్రసారాల్లో ప్రతిపక్షాలకు చోటు దక్కడం లేదని, కావాలని తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాణి మౌర్యను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఉత్తరాఖండ్లో నాయకత్వ మార్పుపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన రావత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా తర్వాత త్రివేంద్ర సింగ్ రావత్ మీడియాతో మాట్లాడుతూ మరొకరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మైత్రి సేతుతో త్రిపుర రూపురేఖలు మారతాయన్న ప్రధాని నరేంద్ర మోదీ. సులభతర వాణిజ్యం దిశగా అడుగులు వేస్తోందని కితాబు. సాగు చట్టాలు రైతుల ఆదాయం రెట్టింపు కోసమేనన్న కేంద్రం. మత్స్యకారుల సంక్షేమం కోసం 25,000 కోట్లు కేటాయించినట్టు వెల్లడి. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం, 18న రాష్ట్ర బడ్జెట్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్. బీజేపీ మద్దతుతోనే రాష్ట్రం ఏర్పడిందని బండి సంజయ్ స్పష్టీకరణ. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా. రేపు కొత్త నేతను ఎన్నుకోనున్న బీజేపీ లెజిస్లేటర్లు.